హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది బస్సులో ఇది ఒక గ్రూప్ కనబడుతుంది. ఏంటో అనుకుంటున్నారా? మధ్యలో నేను ఉన్నాను చూడండి. ఇదేంటంటే ప్రొద్దున్న 5:30కి అనమాట. ఇది మేమందరం కలిసి, అంటే మేము, మా ఆడపడుచులు, వాళ్ళ పిల్లలు అందరం కలిసి ఒక 5-6 ఫ్యామిలీస్ ఒక 1 డే ట్రిప్కి వెళ్తున్నామండి. ఎక్కడికంటే కొమరవెల్లి మల్లన్న టెంపుల్, ఇంకా కొండపోచమ్మ గుడి, రిజర్వాయర్ అనమాట. అయితే మీకు ఇంతకుముందు నా వీడియోస్లో మీకు కనిపిస్తుందండి. నేను, మా వారు, వైషు, రాహుల్, మేము నలుగురం వెళ్ళామన్నమాట లాస్ట్ మంత్. ఇంకా అక్కడ చాలా బాగుంది, మాకు చాలా నచ్చి ఇంకా మేము ఆ రోజే అనుకున్నాం ఈసారి నెక్స్ట్ టైం మళ్ళీ మొత్తం ఫ్యామిలీ కలిసి వద్దామని అందరం ప్లాన్ చేసుకొని చక్కగా ఒక బస్సు మాట్లాడుకొని అందరం బయలుదేరిపోయామండి. ఆ రోజు రిపబ్లిక్ డే, 26th January సండే, అందరికీ హాలిడే కలిసి వచ్చింది. సో ఇది ప్రొద్దున్న 5:30కండి మా ఇంటి నుంచి అప్పుడే బస్సు బయలుదేరింది. ఇంకా మా వాళ్ళందరూ మీకు తెలుసు, ఇదిగోండి లత ఆంటీ, మా ఆడపడుచు, పిల్లలు ముందర కూర్చున్నారు, మేమంతా వెనక్కనమాట. నేను, మా వారు, శ్రీదేవి, రోహిణి, వెనకాల కీర్తి హస్బెండ్ సాయి, మణికంఠ, ఇంకా ఆరెంజ్ టీషర్ట్లో వెంకట్, మా చిన్నాడపడుచు పెద్దల్లుడు అనమాట, స్వాతి హస్బెండ్, వైట్ షర్ట్లో శేఖర్ కూతురు హాసిని, ఇది దీక్షిత, లావణ్య, వెనకాల ప్రేమిల, స్వాతి, ఇషాన్, శ్రీకాంత్. వీళ్ళందరూ దాదాపు మీ అందరికీ తెలుసు ఈ పాటికే. మా తిస్య, అర్జున్ ఎత్తుకున్నది సునీల్, తిను సరిత చెన్నైలో ఉంటుంది, మా రెండో ఆడపడుచు కూతురు, విజయలక్ష్మి మా తోటి కోడలు. ఇంకా ముందర డ్రైవర్ పక్కన సీట్లో మా మరిది గారు కూర్చున్నారనమాట. ఇంకా సంతోషంగా బయలుదేరిపోయాము. ఇంకా హడావిడి చెప్పడానికి వీల్లేదండి. అసలు ప్రొద్దున్న 5:30కి బయలుదేరాం. పిల్లల్ని 3ంటికి లేపామండి. అదిగోండి మా అభిరాము నిద్ర లేచారు, పాపం తయారయ్యారు, బాగానే కోఆపరేట్ చేశారు పిల్లలు. ఇంకా వస్తూ ఉంటే దారిలో షామీర్పేట్ దగ్గర కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర ఆగామండి. అప్పటికి 6:30 అవ్వొస్తుంది అనమాట. ఇంకా అక్కడ కొద్దిగా టీలు అవి తాగి టిఫిన్స్ కూడా మా వాళ్ళందరూ, కొందరు ఇడ్లీలు, కొందరు గారెలు, బూరెలు, చపాతీలు, రకరకాల టిఫిన్స్ అనమాట. అవన్నీ బాక్సుల కింద ఓపెన్ చేసుకొని అందరూ, కొందరు దిగిపోయారు. దిగి మా వారు చూడండి హాట్గా ఇడ్లీలు తింటున్నారు. తర్వాత టీ శ్రీకాంత్తో కూర్చొని. అక్కడ ఎంత బాగుందోనండి, ఎర్లీ మార్నింగ్ కదా, వాతావరణం చాలా బాగుంది. నేనైతే అప్పుడే దిగలేదండి బస్సులో. నేను ఒక ప్లేట్ ఇడ్లీ పైనకే తెప్పించుకున్నా, బస్సులో కూర్చొని తిన్నాను. ఎంత చక్కగా ఉందో వెదర్. పొద్దున్నే అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇంకా అట్లా బయలుదేరుతూ, ట్రాఫిక్ ఎక్కువ లేదులేండి, ఎర్లీగా బయలుదేరాం కదా. గుడికి తొందరగానే వచ్చేసాం. 7:30, ఆల్మోస్ట్ 7:30 కల్లా గుడి దగ్గర ఉన్నాము. అప్పుడే చూడండి ఎంత జనం ఉన్నారో. ఎందుకంటే ఈ సంక్రాంతి, కనుమ పండుగ తర్వాత నుంచి ఉగాది వరకు 3 months కొమరవెల్లిలో జాతర జరుగుతుందంటండి. ఆ జాతర అప్పుడు ఏంటంటే చాలామంది మొక్కుబడులు ఉన్న వాళ్ళందరూ వచ్చి వాళ్ళ మొక్కులన్నీ తీర్చుకోవడం, పండగలు చేసుకోవడం, బోనాలు చేయడం, ఇలాంటివి చేస్తారంటండి. సో ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వాళ్ళందరితో చాలా జనంతో కిటకిటలాడుతుందండి. ఇది మేము లాస్ట్ మంత్ వచ్చినప్పుడు, డిసెంబర్లో వచ్చినప్పుడు పూర్తిగా కాంట్రాస్ట్ అండి. అప్పుడు గుడి చాలా ఖాళీగా, ఈ రోడ్స్ అన్నీ కూడా ఎంటీగా ఉన్నాయి. మా అభిరామ్ అప్పుడే ఒక టాయ్ కొనుక్కోవడం, దాంతో ఆడుకోవడం స్టార్ట్ అయిపోయింది చూడండి. కానీ ఇప్పుడు మాత్రం జనం చాలా ఉన్నారు, కిటకిటలాడుతుందన్నమాట గుడి. కానీ చాలా సందడిగా ఉందండి. షాప్స్ చాలా ఉన్నాయి, అంటే రకరకాలవి అమ్ముతారు కదా, మామూలుగా మన పుణ్యక్షేత్రాల్లో ఏవైతే అమ్ముతారో అవి. ఇంకా లోపల ఈ మొక్కుబడులు తీర్చుకోవడము, ఈ పట్నాలు వేయడం అంటారంటండి. అక్కడ అయ్యవార్లు ఉన్నారు. ప్రతి 5-6 అడుగులకి ఒక అతను కూర్చొని డమరుకం మోగిస్తూ ఉన్నాడు. ఇంకా మరి వాళ్ళ మొక్కులు ఏమేమో ఉంటాయి కదండి, పెళ్ళిళ్ళని, పిల్లలని, చదువులని ఏవో ఉంటాయి కదా, ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఆ అయ్యవారు ఏంటంటే కింద ముగ్గుతో, పసుపుతో, కుంకుమతో రకరకాల డిజైన్గా చక్కగా వేసి, ఇంకా దేవుడి పేరు తలుస్తూ ఒక పూజ లాంటిది చేస్తున్నారండి. దాన్ని పట్నాలు వేయడం అంటారంట. చాలా బాగా అనిపించిందండి.
ఇంకా మేమందరం ఏంటంటే మాకు స్పెషల్ దర్శనానికి మేము ఏర్పాటు చేసుకున్నాంలేండి. పక్కనే వెయిట్ చేస్తున్నాము. అటుపక్క ఉన్నది టికెట్ అనమాట, 500 రూపీస్ టికెట్. మాకు టికెట్ కాదులేండి, మాకు వేరే దర్శనం మేము మా మరిది గారు ఏర్పాటు చేశారు. సో మేము గుడిలోకి వెళ్ళడానికని ఒక సైడ్కి నించొని అందరం వెయిట్ చేస్తున్నాం అనమాట. అటు పక్కన చూడండి, నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆ చెట్టు గంగరేగి చెట్టు అంటండి. అది ఇక్కడ మల్లన్న దేవుడికి చాలా ఇష్టమైన చెట్టు అట. ఆ చెట్టుకి పువ్వులు, పసుపు, కుంకుమ వేసి పూజ చేస్తున్నారు. ఇంకా వీళ్ళేమో పోతరాజులు అంటారు కదా, వాళ్ళు అన్నమాట. అంటే ఒక పూనకం లాగా వాళ్ళు ఆ దరువుకి వాళ్ళు డాన్స్ చేస్తున్నారండి. అంటే ఒక విధమైన చాలా ఏంటంటే ఒక ఉద్వేగంగా అనిపించింది అక్కడ వాతావరణము. ఇది గుడి లోపలండి. దర్శనానికి గుడి లోపలికి వెళ్ళినప్పుడు ఇంకా మా అర్జున్, అభిరామ్ చూడండి, ఇదంతా కొత్త కదా వాళ్ళకి. ఈ మేళాలు, ఈ తాళాలు, ఇంతమంది జనాలు, వాళ్ళు ఏదో ఆశ్చర్యంగా చూస్తున్నారు. కొందరేమో దీక్షలు తీసుకున్న వాళ్ళలాగా మామూలుగా పంచెలు, కండువలు వేసుకొని కొంతమంది ఉన్నారు. ఇదిగోండి గర్భగుడిలో, అంటే మేము గ్రిల్ డోర్ పెట్టేశారు జాతర అని. బయట నుంచి తీసిన ఫోటోనేనండి ఇది. మల్లన్న దేవుడు స్పష్టంగా కనిపించాడండి. ఇక ఇవన్నీ మామూలే కదండి, స్టాల్స్ రకరకాలే. ఇవే కదా మరి జాతరకి, పండుగకి అట్రాక్షన్. మనం కొనుక్కున్నా చూడాలంటే కూడా చాలా ఆనందం అనిపిస్తుంది కదా. రకరకాల ఇంట్లో కావాల్సిన వస్తువులు, ఆడపిల్లలు పెట్టుకునేవి, ఇంకా పిల్లలు ఆడుకునే బొమ్మలని, అవని ఇవని చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ ఇది ఫోటో స్టూడియో. అక్కడ ఏంటంటే గుడి లోపల ఉన్న ప్రతిమల్ని స్టూడియోలో పెట్టి ఫోటోలు దిగడానికి అనమాట. ఇంకా మేము బస్సు కొద్దిగా పక్కగా కాపిన తర్వాత మేము ఇటువైపు నుంచి నడుచుకొని వెళ్తూ ఉన్నాము. అసలు ఈసారి అయితే సందడే వేరండి. మేము లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా సందడిగా నిండుగా ఉంది. అంటే జాతర అంటే ఆ వాతావరణం పండగలాగా ఉంటుంది కదా. ప్రతి చోట పూలు అమ్మేవాళ్ళు, పళ్ళు అమ్మేవాళ్ళు, రకరకాలవి. అంటే ఎంతమందికి ఒక ఉపాధి కదా. ఈ 3 నెలలు వాళ్ళకు కూడా ఒక పండగ అనమాట. ప్రతిరోజు పండగే. నిండుగా ఉందండి గుడి పరిసరాలంతాను. ఇంకా శ్రీకాంత్, మేమందరం కలిసి రావడం చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ నేను, శ్రీదేవి, శ్రీకాంత్ కొన్ని ఫోటోలు దిగాము. ఎందుకనంటే మామూలుగా మేము అందరము దగ్గరనే ఉంటాము. మా ఇళ్ళన్నీ దగ్గరే. ఆల్మోస్ట్ ఫ్రీక్వెంట్గా కలుస్తుంటాము, ఫంక్షన్స్ అటెండ్ అవ్వడము. కానీ అదేంటంటే ఏదో ఫార్మల్గా టైం అయిపోతుందని వెళ్ళిపోవడమో, ఫంక్షన్కి వెళ్తే కలిసి ఒక చోట కూర్చుంటాం, భోంచేస్తాం, ఇంటికి వచ్చేస్తామంటే అంతే. కానీ ఇలా ప్రయాణం చేసి ఒకే చోట ఒకే బస్సులో వెళ్ళడము. ఎందుకంటే మా వంటలు రెడీ అవుతున్నాయి చూడండి. ఇది మటన్ కర్రీ, బగారా రైస్. అక్కడ ఏంటంటే వంట వాళ్ళకే వంట చేయడానికి ఇచ్చేసామన్నమాట. వాళ్ళు ఏంటంటే 3500 రూపీస్ తీసుకున్నారండి. నేను ఇంతకు ముందే చెప్పాను, మొత్తం మెటీరియల్ వాళ్ళదే. జస్ట్ మనము మటన్, మీట్ ఇస్తే చాలు, మీట్ మట్టుకు ఇస్తే చాలు, రైస్ కూడా వాళ్ళదే. ఇంకా కొండపోచమ్మ అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఇక్కడ అమ్మవారి చీరలు వేలం వేస్తున్నారండి. ఏ చీర అయినా 200 అని చెప్పారు. సరే, అమ్మవారి చీర అని అంటున్నారు కదా, ఏదో ఒకటి తీసుకుందామని ఇంకా మేము అందరం తలా ఒక చీర సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ కొద్దిగా ఎండలు స్టార్ట్ అయ్యాయి కదా పండగ తర్వాత, జాతర కోసమని మొత్తం పందిళ్ళు వేశారండి. తాటాకు పందిళ్ళు మొత్తం వేశారు భక్తులకి ఇబ్బంది కలగకుండా. నేను ఈ చీర తీసుకున్నానండి, ఏదో నిండుగా ముదురు గ్రీన్ కలర్లో. నాకెందుకో ఈ కలర్ చక్కగా అనిపించింది, ఇది తీసుకున్నాను. 200 రూపీస్ అండి. అమ్మవారికి మొక్కుబళ్ళు పెట్టుకుంటారు కదా, ఆ చీరలు చాలా గుళ్ళలో ఈ పద్ధతి ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు తీసుకోవచ్చు. నేను తీసుకున్నాను. ఆవిడేంటో ఒక బ్లౌజ్ పీస్ నాకు ఇచ్చిందనమాట ఆ చీర తీసుకున్నందుకు. ఇదిగోండి, ఇది మొత్తం ఇటు రైట్ సైడ్ మొత్తం పార్కింగ్ అండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన బస్సులు, కార్లు అన్నీనమాట. ఇక అక్కడ మాకు వంటలు అవి రెడీ అవుతున్నాయి. 2 గుళ్ళు దర్శనం అయిపోయాక మేము ఈ గ్రౌండ్కి వచ్చామండి. నేను ఇంతకుముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద ల్యాండ్ ఓనర్స్ చక్కగా గ్రౌండ్స్ని మొత్తం లెవెల్ చేసి, ఫెన్సింగ్ వేసి, పెద్ద పెద్ద చెట్లు పెంచి, ఇట్లా వచ్చిన వాళ్ళకి వాళ్ళు అక్కడ కూర్చొని ఫుడ్ తినడము, రిలాక్స్ అవ్వడానికి ఏర్పాటు చేశారనమాట.
ఇంకా మా తోటి కోడలు కీరా కోస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం, అన్ని ఐటమ్స్ తెచ్చారండి. వెంకట్ కూర్చొని ఏదో జోక్స్ వేస్తున్నాడు, వీళ్ళేమో దహీ పూరి కోసం ప్రిపరేషన్ అనమాట. లత ఆంటీ నవ్వుతున్నారు, ఏం జోక్ అయిందో ఏంటో తెలీదు. ఇంకా దహీ పూరి కోసం ఒకరు కీరా, ఒకరు ఆనియన్ కోస్తున్నారు. అదిగోండి పూరీలు అన్నీ చేసుకొని వచ్చింది తను. ఇంకా దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్యాక్ బస్సులోనే కదా, మోసేది ఏం లేదు, అన్నీ తీసుకొని వచ్చిందనమాట. గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ, కీరా, ఆనియన్ అందరికీ సర్వ్ చేయడానికి. ఇంకా తిను సరిత చెన్నైలో ఉంటుంది, అఫీషియల్ వర్క్ పైన హైదరాబాద్ వచ్చింది. అనుకోకుండా ఈ టూర్ అవకాశం వచ్చిందనమాట. ఇంకా మా రవళి, వైషు అందరూ రిలాక్స్గా కూర్చొని అది ఇది తింటూ మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నాం. ఈ గ్రౌండ్కున్న బ్యూటీ అదేనండి, చక్కగా ఏదో వనభోజనాలకు వచ్చినట్టు ఉంటుందండి. పెద్ద పెద్ద చెట్లు, ఆ చెట్టు నీడ కింద కూర్చోవడం రిలాక్స్గా. ఇంట్లో ఉంటే ఇలా ఉంటామా చెప్పండి? ఫంక్షన్స్కి వెళ్ళినా ఏముంది, ఫార్మల్గా ఉంటాము. శేఖర్ ఏదో చెప్తున్నాడు, నాకు చెప్తూ కవర్ తీసుకొని అటు వెళ్తున్నాడు. శ్రీదేవి పులిహోర తెచ్చిందండి. పులిహోర తినండి, సేల్ అయిపోవాలని మాకందరికీ పులిహోర వేసి ఇచ్చింది. స్వాతినేమో శాండ్విచ్ చేస్తుంది కూర్చొని. ఇంకా మా ఆడపడుచు వాళ్ళు జస్ట్ కూర్చొని ఉన్నారు అలా రిలాక్స్గా. అభిరామ్ చూసారా, అక్కడెక్కడో తోట, అక్కడ పూల తోటల్లాగా ఉన్నాయి, అటు వెళ్ళిపోయాడు. శేఖర్ కూతురు హాసిని వెళ్ళి తీసుకొస్తుంది. శేఖర్ హాసిని మాట ఒక్కటే వింటాడండి. హాసిని అంటే వాడికి ప్రాణం. తను వెళ్ళి తీసుకొని వచ్చింది అనమాట. ఇక వైషు శాండ్విచ్ తింటుంది. అత్తమ్మ ఒక బయట తింటారని నాకు ఆఫర్ చేస్తుంది. వద్దు నాన్న, నువ్వు తిను అని చెప్పాను. ఇంకా దహీపూరి సర్వ్ చేశారు, సూపర్గా ఉందండి. చూసారా, ఎన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ మోసుకొని వచ్చి అప్పటికప్పుడు అందరికీ ప్లేట్స్లో తయారు చేసి సర్వ్ చేశారు. ఇంకా నేను తర్వాత మా శ్రీదేవి చేసిన పులిహోర కూడా తినాలి కదా, సో అది పెట్టుకొని ఇక్కడ బెంచ్ పైన కూర్చున్నాను. మా వారు కూడా టిఫిన్స్ అన్నీ, యాక్చువల్లీ ప్రొద్దున్న 6 నుంచి మా మిల్లు నడుస్తూనే ఉందండి, ఏదో ఒకటి తింటా ఉన్నామన్నమాట. సో ఇక్కడ చూసారా ఈ వాతావరణం ఎంత బాగుందో, అసలు ఎంత చక్కగా రిలాక్స్డ్గా. ఈ కార్పెట్స్ మేము ఇంటి నుంచే తీసుకెళ్ళాము, మా ఆడపడుచు వాళ్ళవి. అక్కడ చైర్స్ రెంట్కి తీసుకున్నాం అనమాట. ఫ్రీ అండి, ఫ్రీడమ్ అంటే అక్కడ అంతా ఫ్యామిలీసే, మనకేం భయం లేదు. పిల్లలు ఆడుకున్నా సేఫ్టీ, మనం ఎక్కడ కూర్చున్నా. సాయి రిలాక్స్గా కూర్చున్నాడు చూడండి, ఎక్కడ కూర్చున్నా ఏం పర్వాలేదు. మేము వచ్చినప్పటికి ఇప్పటికి మీరు గమనించారు, కొన్ని ఫ్యామిలీస్ యాడ్ అయ్యాయి. ఇంకా మా పిల్లలు భోజనాల తర్వాత వాలీబాల్ ఆడుకున్నారనమాట కొద్దిసేపు. అంటే ఇంత ఖాళీ ప్లేస్, ఇంత ఫ్రీడమ్, చక్కగా ఏదో పిక్నిక్ వచ్చినట్టు, వనభోజనాలకు వచ్చినట్టు పిల్లలకు కూడా చాలా. అసలు మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆ రోజే డిసైడ్ అయ్యామండి, నెక్స్ట్ టైం మాత్రం మనం మొత్తం అందరం రావాలి అని. వీళ్ళేంటో ఈ కొమరవెల్లికి దగ్గరలో ఉంటారండి వీళ్ళు, మా ఫ్యామిలీ ఫ్రెండ్సే, చాలా ఏళ్ళుగా వాళ్ళు మాకు పరిచయం అనమాట. ఇంకా చూడండి పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు. నాకెందుకో వీళ్ళందరూ హ్యాపీగా ఉంటే మనకు సంతోషం కదా. ఎందుకంటే మనం మన ఇళ్ళలో మనం ఉంటాము, రిలాక్స్గా ఉంటాము, ఓకే. ఇది వేరే. ఇంకా మా ఫ్యామిలీ టోర్నమెంట్ ఉంది కదండి, హౌజీ, మేము బాగా ఆడతామండి హౌజీ. నేను చూడండి సివిల్స్కి ప్రిపేర్ అయినట్టు అద్దాలు పెట్టుకొని కాన్సన్ట్రేషన్తో చూడండి, అసలు అందరు కాన్సన్ట్రేషన్. చక్కగా ఒక 5-6 గేమ్స్ హౌజీ ఆడుకున్నాము. కొందరు గెలిచారు, కొందరు ఓడిపోయారు, అయినా నో ప్రాబ్లం, అంతా ఫన్నే కాబట్టి. ఇంకా ఇవండి మా భోజనాలు. బగారా రైస్, ఇది కీమా, కొందరు మటన్ తినని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ కోసం కొద్దిగా కీమా. ఇది మటన్ హెడ్ కర్రీ గ్రేవీ, వాళ్ళు చాలా బాగా వండుతారండి ఇక్కడ, సూపర్గా అసలు. ఇది మటన్ కర్రీ. ఇంకా ఐటమ్స్ కూడా వండారండి, బోటీ వండారు, లివర్ కూడా వండారనమాట వాళ్ళు. అవి ఎందుకో రికార్డ్ అవ్వలేదు. ఇంకా తర్వాత కొండపోచమ్మ రిజర్వాయర్ దగ్గరికి వచ్చేసాం. కీర్తి చూసారా, మేమేమో రౌండ్ అబౌట్ వెళ్తే ఈ పిల్లలందరూ యూత్ అంతా షార్ట్ కట్లో ఎక్కారనమాట. ఇది కొంచెం స్టీప్గా ఉందని మేమందరం మామూలు రోడ్డు పై నుంచి వచ్చాము, అది కొంచెం లాంగ్ అనమాట. ఇంకా రిజర్వాయర్ అయితే చాలా అందంగా ఆహ్లాదంగా ఉందండి. అండ్ ఎవ్రీ టైం ఆల్మోస్ట్ మేము లాస్ట్ టైం కూడా ఈవినింగే వచ్చాము, చాలా ప్లెజెంట్గా ఉంటుందండి ఇక్కడ.
చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్న రిజర్వాయర్ వాటర్ బాడీ, ఇంకా రైట్ సైడ్న పెద్ద పెద్ద గ్రౌండ్స్, అందులో పారాగ్లైడింగ్ స్పోర్ట్ ఉందండి. మేము సరిగ్గా ఆ టైంకి రికార్డ్ చేసాము. చూసారా టేక్ ఆఫ్, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఆ వ్యూ, ఆ వెనకాల గ్రీనరీ, ఆ పారాగ్లైడింగ్ అదేంటంటే రౌండ్గా తిరిగి ఆల్మోస్ట్ మా పక్క నుంచే వెళ్ళిందనమాట. కోర్స్ మా పిల్లలు ఎవరు ఇంత సాహసం చేయలేదు, కానీ మేము మాత్రం చూసి బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా మేము అందరం ఇక్కడ మొత్తం మా ఫ్యామిలీనే ఉందండి, మా ఫ్యామిలీనే ఉన్నట్టుంది. చూడండి చక్కని వాతావరణము, చక్కని ప్లేస్, మేమందరం కలిసి రిలాక్స్డ్గా అందరం కలిసి ఇలా రావడం మాకేంటంటే అదొక చాలా సంతోషం అన్నమాట. సంతోషము అండ్ అందరం కలిసి రావడంలో ఉన్న ఆనందము ఎంజాయ్ చేస్తూ ఇక్కడ చాలాసేపు ఉన్నామండి మేము. అసలు ఆ ప్లేస్ని వదిలి కిందకి రాబుద్ది కాలేదనమాట. సో ఇదొక మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. మీలో చాలామంది మీరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఇలాంటివి తరచుగా చేయడం అవసరం అండి. ఎందుకంటే మనము ఫ్యామిలీ మెంబర్స్ ఒక చోట ఉన్నా దూరాన్ని ఉన్నా అప్పుడప్పుడు కనెక్ట్ అవ్వడం చాలా అవసరము. లతా ఆంటీ గారు వాళ్ళిద్దరు పిల్లలు యూఎస్లో ఉంటారు, ఈ వీడియో వాళ్ళకి పంపిస్తాను అని నాతో అంటుందన్నమాట. వాళ్ళు సంతోషపడతారు కదా మమ్మీ ఎంజాయ్ చేస్తుందని, ఇలా అన్నమాట. ఎవరికి వాళ్ళం విడివిడిగా ఫ్యామిలీస్గా దిగడం, మొత్తం గ్రూప్గా దిగడము. ఇంకా మా అభిరామ అర్జున్ అయితే ప్రొద్దున 2ంటికి లేచిన వాళ్ళు అసలు మధ్యాహ్నం కూడా నిద్రపోలేదండి. ఇదంతా మా గర్ల్స్ టీం అండి. మీరు ఒకటి గమనించారా, మా యూత్ ఆడపిల్లలందరూ డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్నారు, మేము మాత్రం శారీస్లోనే ఉన్నాము, 2-3. ఇక మా అభి అంటున్నాడు నేను కైట్ మీద ఎక్కుతాను నానమ్మ అంటున్నాడు. అది కైట్ అంట వాడికి. ఇక మేము అక్కడ సరదాగా మేము దిగిన ఫోటోలు మీకోసం షేర్ చేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. బాయ్.